యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి. దేవాది దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, క్రీస్తులో మీ ప్రతి అవసరము తీర్చబడుచున్నదా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన మనతో మాట్లాడుచున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చబడును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వాధికారి నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములయ్యా. మీరు మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరతలు తీర్చబడతాయని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ఉన్న దేవానికి వందనాలు. నీ వాక్యాన్ని సూటిగా తేటగా గ్రహించుకుని అది మా యొక్క జీవితాల్లో వెలిగింపచేసేదిగా, మా జీవితాన్ని నూరంతల ఫలముగా ఫలింపచేసేదిగా ఉండడానికి కృప దయచేయండి నాయన ప్రభా. ఈ వాక్యము అనేక మంది హృదయాల్లో చేర్చబడినట్టు సహాయం దయచేసి కృప అనుగ్రహింపచేయండి ప్రభా. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి నాయన నిన్ను తెలుసుకుని నీ యందు నాయన ప్రతి ఒక్కరు రక్షింపబడినట్టు సహాయం దయచేయండి ప్రభా. నాయన లోతైన మర్మం మాకు తెలియజేసి నీ కృప అనుగ్రహింపచేయమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? క్రీస్తేసునందు మీ యొక్క ప్రతి అవసరతలు తీర్చబడుచున్నవా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మరి ప్రతి ఒక్కరి జీవితంలో మరి క్రీస్తు యొక్క మహైశ్వర్యం చెప్పున ఆయన యొక్క మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే క్రీస్తును ఎవరు నమ్ముకుని ఉంటారో, క్రీస్తునందు ఎవరైతే విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారో, మరి నిబ్బరమైన మనసు కలిగి ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరి అవసరతలు ఎలా తీర్చబడతాయంటండి? క్రీస్తు యొక్క మహిమలో మన అవసరతలన్నీ తీర్చబడతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? ఐశ్వర్యవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, సత్యవంతుడు, మరి సర్వకృపానిధి. ఆయనకి ఎనలేనన్ని మరి నామములు ఆయనకున్నవండి. అలాంటి యేసుని మనము ఈ దినాన్ని కలిగి ఉన్నందుకు మనం సంతోషించేవారు ఉండాలి. మరి క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. మనం ఎన్నో అవసరతలు కలిగి ఉంటాం కదండి. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా కొన్ని అవసరతలను మరి దేవుని సన్నిధానంలో విన్నవించుకుంటూ ఉంటారు. అయితే మన యొక్క అవసరతలు తీర్చబడాలంటే మనము క్రీస్తుని మొదటగా అంగీకరించి ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి సహవాసాన్ని కలిగి విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ దేవుని యందు నమ్మకంతోనూ మనం అడుగుతామో మన ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చుతారండి. అది గ్రహించుకోగలిగితే మన యొక్క జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయి. అయితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. మరి మనకి ఏ అవసరత ఉందో మనకు తెలుసు కదండి. కుటుంబంలో సమస్యల, లేకపోతే భయంకరమైన తీరని వ్యాధుల, లేకపోతే అప్పుల సమస్యల, లేకపోతే మరి ఇంకా ఏవైనా కానివ్వండి, మరి ఏ అవసరత అయినా కానివ్వండి. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్నారా? లేకపోతే వివాహాల కోసము మరి మీ బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? మరి ఎన్నో సంవత్సరాలుగా వివాహము జరిగిన గర్భఫలం లేకుండా బాధపడుచున్నారా? మరి ఏదైనా కానివ్వండి, ఆయన యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం ఆయన తీరుస్తానని దినాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా అడగాలో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మనం పట్టుదలగా కలిగి మరి దేవుణ్ణి అడిగేవారికి ఉండాలి. ఎలాగ అడగాలండి? పట్టుదలతో అడగాలంట. మరి విశ్వాసంతో మనం అడగాలి, నమ్మకంతో అడగాలి, మరి దేవుని యందు నిరీక్షణతో మనం అడగాలి. అప్పుడే దేవుడు మన ప్రతి అవసరత తీస్తారు. మరి యోబు గారిని చూసినట్లయితే యోబు జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు, మరి ఆ యొక్క జీవితాన్ని కోల్పోయిన స్థితిలోనికి కూడా వెళ్ళిపోయారు కదండి. మరి ఆ స్థితిలో కూడా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున
మరి ఆయన సమస్తమును కోల్పోయిన తర్వాత మరి దేవుడు యోబును పరిశీలన చేసి మరి దేనినైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలానే మన యొక్క జీవితంలో మరి ఒక్కొక్కసారి ఎమ్మె కార్యములు దేవుడు చేస్తాడండి. ఒక్కొక్క సమయంలో మరి సమయం పడుతుంది. అలాంటి సమయంలో కూడా దేవుని యందు మన నమ్మకంతోనూ నిరీక్షణతోనూ జీవించాలి. చాలామంది దినాల్లో గర్భఫలాలు లేకుండా బాధపడుతూ ఉంటున్నారు, వివాహమైన సంవత్సరాలు అయిందని. కానీ మనం బాధపడడం కాదండి, ఇతరులకి చెప్పుకోవడం కాదు, కానీ ప్రతి నిత్యము దేవుని సన్నిధానంలో మనం అడిగినప్పుడు నమ్మకంతోనూ విశ్వాసంతో అడగాలండి. దేవా, నాకు ఇన్ని సంవత్సరాలు అయింది, నేను ఒక గుడ్రాలుగా ఉన్నాను, నా అవమానం తొలగించయ్యా, నాకు ఒక బిడ్డను అనుగ్రహించని కన్నీరు విడిచిన ప్రార్థన చేసినట్లయితే దేవుడు మరి తన మహిమైశ్వర్యం చెప్పిన నీ అవసరతని తీరుస్తాడు. మరి అలనాడు మరి అన్న కూడా మరి గొడ్రాలుగా ఉంది కదండి, బిడ్డలు లేకుండా, సంతానం లేకుండా, మరి తన యొక్క అక్క చేతే అవమానము చేయబడింది కదండి. మరి ఎంత నీచంగా చూడబడిన స్థితిలో మరి తనకున్న అవమానము తీసివేయాలని ఆమె కన్నీటిలో దేవుని సన్నిధానంలో మరి కూర్చున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఏ విధంగా ఆమె కన్నీరు విడిచిందో, ఎంతగా కన్నీరు కార్చిందో దేవుని సన్నిధానంలో మనందరికీ తెలుసు. మరి అలాంటి దానికి దేవుడు ఏం చేశాడని ప్రతిఫలాన్ని ఇచ్చాడా లేదా? ఆమెకున్న అవమానాన్ని తీయడమే కాకుండా ఇంకా మరి 5 సంతానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలానే మరి మీరు నాకు గర్భఫలం లేదు, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకు ఇవ్వలేదని నిరాశ చెందకండి. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేసిన గొప్ప కార్యం చేస్తాడు. మరి మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడండి. ఏ వాగ్దాన ఫలమైన ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. అవి కొన్ని సంవత్సరాలు అవనివ్వండి, నెలలు అవ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుడు మన ప్రతి అవసరము ఆయన యొక్క మహిమైశ్వరంలో తీర్చుతాడు. అలానే అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వెంటనే మరి కుమారుని అనుగ్రహించాడండి. 25 సంవత్సరాలు సమయం పట్టింది ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టడానికి. మరి అబ్రహాము గారు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చలేదని అవిశ్వాసంతో ఉంటే ఆ కార్యాన్ని అతడు చూడలేడు. కానీ దేవుని మాటకు లోబడి విశ్వాసాన్ని చూపించాడు కాబట్టి మరి తనకి గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటాం. అలానే మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు మనము నమ్మకంతోనూ విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ఎదురు చూసేవారికి ఉండాలండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు మనను ఒకసారి పరిశీలన చేస్తున్నాడేమో. మన భక్తి జీవితం ఎలా ఉంది, దేవుని యందు ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఎంతవరకు ఓర్చుకుంటున్నామని దేవుడు మన పరిశీలన చేస్తున్నాడేమో మనం గ్రహించుకునేవారిగా ఉండాలి. అది ఏ అవసరమైనా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, ఎటువంటి శ్రమలు వచ్చినా కానీ దేవుడు మన యొక్క శ్రమల్లో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన తోడుగా ఉంటాడండి. అందుకని ఆయన అంటున్నాడు కదా, మరి ఆయన యొక్క మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడినని ఇది నన్ను ఆయన మనకు తెలియజేస్తున్నాను. ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. అదేదైనా కానివ్వండి, మరి ఏ స్థితిలో ఉన్నా, ఏదైనా మరి ఇది జరగలేని కార్యమని అయినా కానివ్వండి, దేవుడు మనకి మన అవసరతలు తీరుస్తాడు. చాలామంది దినాల్లో భయంకరమైన వ్యాధులతో, అంత చిక్కని వ్యాధులతో బాధపడుచున్నారు. ఒక వ్యాధే కాదండి, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితినైనా కూడా ఆయన సమస్తమును మార్చగలిగాడు. మరణించిన వారిని దేవుడు సజీవంగా లేవనెత్తిన గొప్ప దేవుడైన మన దేవుడు. మరి వాళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి అటువంటి కార్యములు చూడగలిగారు. అదే విశ్వాసము, నమ్మకము మనకున్నట్లయితే మన పట్ల కూడా భయంకరమైన అంతు చిక్కని వ్యాధి అయినా కూడా స్వస్థపరిచే శక్తివంతుడు, జీవాధిపతి మన యేసయ్య. కాబట్టి ఆయన యందు నమ్మకాన్ని మనం ఉంచాలి. ఎప్పుడైతే నమ్మకాన్ని ఉంచుతామో అప్పుడే కార్యములైనా చూడగలుగుతాం. మొదట యేసుక్రీస్తు ప్రభువాన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తామో మన పాప జీవితాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన జీవితంలో
మరి మారు మనసు రక్షణ పొందుకుని మరి బాప్తిసం పొందుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని జీవిస్తూ మరి ఇంకొకసారి లోకం వైపు లోకాశల వైపు చూడకుండా దేవునితోనే సత్య మార్గంలో మనం నడిచినట్లయితే, దేవుడు అంటే మనం ప్రయాణం చేసినట్లయితే మన జీవితంలో దేవుడు అనేక కార్యములు చేస్తారు. అలాంటి రీతిగా ఆయన రాబోయే దినాల్లో కూడా మనం ఎత్తబడే వారికి ఉంటాం. అలాగూ జీవించాలంటే దేవుని యందు నమ్మకం విశ్వాసం ఉంచాలి. ఆయన మన అవసరతలు తీర్చాలంటే ఆయన యందు మనము నమ్మకాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఆయన యొక్క మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత, అది ఎటువంటి కష్టమైన పరిస్థితి అయినా కూడా ఆయన మనల్ని విడిపించి గొప్ప చేస్తాడు. కాబట్టి అలాంటి యేసు వైపు మన యొక్క విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగి ఆయన యందు నమ్మకం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు నాయనా. నీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతలు తీస్తానని ఈ దినాన్న లేఖనం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, నీ మహిమలో నాయన మా ప్రతి అవసరతలు తీర్చబడినట్టు సహాయం దయచేయండి. మాకు కావలసిన కృపాక్షేమము భద్రత దయచేయండి ప్రభా. మా అవసరతలు తీర్చండి, మా ఇబ్బందులు తీర్చండి, మా ఇరుకలు తీర్చండి అయ్యా. మేము నిన్ను నమ్ముకుని నాయనా నీ యొక్క జీవితంలో ముందుకు కొనసాగే వారు ఉండడానికి కృపానుగ్రహింపచేస్తామని చిన్న ప్రార్థన, దీన ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.